ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని ఏమన్నా వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే సంగట్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పుచారు చారు లాంటివి కాకుండా ఇలాంటివి కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనకి చాలా రకాల రసాలు చేసుకుంటాం మనం, కానీ ఈ రసం చాలా స్పెషల్గా ఉంటుంది. ఎలా ఉంది? బాగుందా? ఇటువంటి పచ్చి పులుసు చేసి పెడితే పిల్లలు కిక్కురు మనకుండా అన్నం అంతా దీంతోనే తినేస్తారు. సూపర్గా ఉందండి. హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా? మీ సుసుర్వాణిలో బాగుందండి. సమ్మర్లో బజ్జ నిండా మంచినీళ్ళే ఉంటాయి, కానీ భోజనం చేయాలనిపించదు. భోజనం చేయడానికి ఎన్ని పచ్చళ్ళు కూరలు ఉన్నా చారు రసం లాంటివి తప్పనిసరిగా ఉండాల్సిందే. అటువంటిప్పుడే ఇదిగో ఇలా నువ్వులతో చేసే పచ్చి పులుసు మాత్రం వెరైటీగా భలే ఉంటుందండి. నువ్వుల పచ్చి పులుసు ఎలా చేస్తామో చూసేద్దాం, వచ్చేయండి. నువ్వుల పచ్చి పులుసు కోసం ఒక 3 స్పూన్ల నువ్వులు తీసుకున్నాం. కొంచెం చింతపండుని ముందే కొద్దిగా నానబెట్టేసుకున్నాం. పులుపు వేస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇవో తాలింపు సరుకులు ఇవి మామూలు. ఇంకా చాలా సింపుల్గా ఈజీగా నువ్వుల పచ్చి పులుసు చేసేసుకుందాం. ముందు మిక్సీ జార్లో వేగించుకున్న నువ్వులు వేసుకోవాలి. త్వరగా నలగవు కాబట్టి ఒకసారి తిప్పేసుకుని చూద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకున్నాం కదా, దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. మీకు ఇంకా బాగా కారం ఉంటే కొంచెం పచ్చిమిరపకాయ వేసుకోండి, మాకైతే సరిపోతుంది. దీన్ని మీరు మిక్సీ కాకుండా మీ దగ్గర రుబ్బురోలు ఉంటే కొంచెం చెదగొట్టుకోండి, మెత్తగా బాగుంటుంది. మాకు అది అవైలబుల్ కాదు కాబట్టి మిక్సీ వేసుకోండి. పచ్చి పులుసులో ముద్ద కరగడం ఎక్కువ టైం పడుతుంది. నాకు కొంచెం నీళ్ళు వేసి ఇలా చేస్తారు వాటరీగా, ఇది త్వరగా కరిగిపోతుంది నీటిలో. ఇప్పుడు ముందు చింతపండును బాగా పిసికేసుకుని మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని ఉంచుకుందాం. ఇది సమ్మర్లో ఈజీగా అయిపోయేది మనం చేసుకునే చారులో ఇది ఒక వెరైటీ. చారు అనొచ్చు, పచ్చిపులుసు అనొచ్చు, రసం అనొచ్చు, మీ ఇష్టం ఏమన్నా అనుకోవచ్చు. దీంట్లో డస్ట్ రాకుండా ఇలా వడగట్టేసుకుందాం. ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం. ఇప్పుడు ఈ నీటిలో మనం మిక్సీ చేసి పట్టుకున్న నువ్వుల పేస్ట్ని తీసుకుని కలుపుదాం. కొంచెం ఇలా పలుచగా చేసుకున్నాం కాబట్టి త్వరగా కలిసిపోయింది. అదే పేస్ట్ అయితే మనం ఎక్కువసేపు కలవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిపులుసులో వేసుకుంటాం కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాం. కాకపోతే ఇందులో మేము పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తాం. కొత్తిమీర వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా అన్నీ పట్టేలాగా చేత్తో మనం కొంచెం అలా తీసుకేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు వేసాం కాబట్టి ఆ పులుపుకి సరిపడగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. మీరు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, లేదా పంచదార వేసుకోండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది, మనకి గ్యాస్ ఎసిడిటీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బాగా కలుపుకొని ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకోవాలి. అక్కడ ఉప్పు చూడవే. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. మీకు ఇంకా కొద్దిగా పలుచగా కావాలంటే కాస్త నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది మనకి నువ్వుల ఫ్లేవర్తో బాగుంటుంది, చక్కగా వాటరీగా ఉన్న. ఇప్పుడు దీన్ని ఇలాగా తాలింపు పెట్టుకుని అందులో వేసుకోవాలి. దీన్ని తాలింపు వేసేసుకో. ఈ తాలింపుని ఇందులో వేసుకో. ఇదిగో నువ్వుల పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసుని అన్నంలో వేసుకుని తింటే రుచిగానే కాదు, ఎముకలకి కాల్షియం అందుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎలా ఉంది? బాగుందంట. మా ఇంట్లో అందరికీ నచ్చేస్తుందండి. ముఖ్యంగా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. కమ్మగా పుల్లగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంది అంటున్నారు అందరూ. మీలో ఎవరైనా ఈ నువ్వుల చారు, అదేనండి నువ్వుల పచ్చి పులుసు చేస్తుంటారా? కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను.
వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది. హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.